ఈ అమ్మాయిని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మగోళ్ళు సైతం చేయలేని పని ఈ ఒక్క అమ్మాయి చేసి చూపించింది. ఈ పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళ పొలిటికల్ ఎజెండా కోసం రోడ్స్ బ్లాక్ చేస్తారు, ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తారు. బట్ వాళ్ళ కాన్వే వస్తే మాత్రం ఫుల్ రోడ్ క్లియర్ కావాలి, ఫుల్ గా విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి. నిజం చెప్పండి, ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళకి ఎదురుగా మాట్లాడాలని మనకు కూడా అనిపిస్తుంది. కానీ మనం బయటికి రాం, మనలో మనమే తిట్టుకుని వదిలేస్తాం. కానీ ఈమె మాత్రం తన బేసిక్ రైట్స్ కోసం గొంతెత్తింది. ఈ సోది వినే ఓపిక మాకు లేదు, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి, డెవలప్మెంట్ అలాగే ఇవ్వలేరు, కనీసం ఆ ప్రశాంతత ఇవ్వండి అని చెప్పి ముఖం మీద చెప్పేసింది. మ్యాటర్ ఏంటంటే ముంబై వార్లీలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి అపోజిషన్ మీద ప్రొటెస్ట్ చేయడానికి మన పొలిటీషియన్స్ రోడ్డెక్కారు. వీళ్ళ వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ ఒక ఆవిడ తన బాబుని స్కూల్ నుండి పికప్ చేసుకోవడానికి వెళ్తుంది. గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయేసరికి ఆమెకు చిరాకు వచ్చింది. కార్ దిగి డైరెక్ట్ గా మహారాష్ట్ర మినిస్టర్ గిరీష్ మహాజన్ ముందే నిలబడి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. పక్కనే ఖాళీ గ్రౌండ్ ఉంది కదా, అక్కడికి వెళ్లి ఆడవండి, రోడ్లు బ్లాక్ చేసి మమ్మల్ని చావగొడతారా, గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని చెప్పి మొక్క మీదే గట్టిగా అరిచేసింది. అయితే దీనికి ఆ పొలిటీషియన్ उनको देरी हो गई, परेशानी हो गई, उनको स्कूल में जाना था, लेकिन इसके लिए आप पुलिस में कंप्लेंट कर सकते थे. దీని గురించి ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందంట. లైక్ సీరియస్లీ, అక్కడ పోలీసు వాళ్ళే ఆమె మాట వినకుండా ఆమెని పక్కకు గింటేస్తున్నారు. ఇంకేం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం? నిజానికి ప్రతి సిటిజన్ కూడా ఇలాగే అడగాలి, కానీ మనం అడగం. ఎందుకంటే ఏదో ఒక మూల మనకి భయం, వీళ్ళకి ఎగెన్స్ట్ గా మాట్లాడితే మనల్ని ఎక్కడ బతకనివ్వరేమో అని చెప్పి. అండ్ ఇంకో విషయం, ఆ అమ్మాయి ప్లేస్ లో గనక నిజంగా ఒక అబ్బాయి ఉంటే గనక వాడిని అక్కడికక్కడే నిలిపిస్తేవారు. ఇదైతే మాత్రం పక్క. అందుకే భయ్య, ఇలాంటి పొలిటీషియన్ ని లైన్ లో పెట్టాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ఆడవాళ్ళే కరెక్ట్. ఇది కదా అసలే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే.